హలో ఫ్రెండ్స్, నా పేరు సరస్వతి అండి. ఈరోజు నేను ఈ వీడియోలో రోజ్‌మ్యారీ ప్రాపగేషన్ లిసియాంథస్ నేను మన నేచర్ గార్డెనర్స్ వాళ్ళ గ్రూప్ ద్వారా తీసుకున్నవి. మొగ్గ కూడా వచ్చిందండి, మీరు చూడొచ్చు ఇందులో. ప్లస్ నేను ఒక యూట్యూబర్ నుంచి తీసుకున్నవి కూడా చూపిస్తాను మీకు. దానికి ఇంకా మొగ్గలు రాలేదు. ఇవే అన్నమాట ఇప్పుడు మీకు ఎదురుగా కనపడుతున్నవి. ఈ వైలెట్ దాంట్లో ఉన్నవి ఒక యూట్యూబర్ నుంచి నేను కొనుక్కున్నవి అనమాట. నెక్స్ట్ నేచర్ గార్డెనర్స్ దగ్గర నుంచి నేను కొనుక్కున్నది ఒక్కదానికి మాత్రం మొగ్గ వచ్చిందండి. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, అది ఏ రంగు పువ్వు పూస్తుందా అని చూస్తున్నాను అనమాట. అట్లాగా చూడండి, ఇందులో మొగ్గ ఉన్నది చూపిస్తాను. ఈ పింక్ దాంట్లో ఉన్నదేమో మన ఇవన్నమాట, మొగ్గ వచ్చిన లిసియాంథస్ ఇందులో ఉంది. ఇదిగోండి, ఇదే మొగ్గ. ఈ మొగ్గ ఏ కలర్ వస్తుందో మరి నాకు ఐడియా లేదు. లిసియాంథస్ అచ్చం గులాబీ పూల్లాగా ఉంటాయని విన్నానండి, కానీ ప్రత్యక్షంగా చూడడం మాత్రం ఇదే. నా ఎక్సైట్మెంట్ మరి ఇంకా నేను చెప్పలేనండి మాటల్లోని. నేను ఇలాగా మా మొక్కల గురించి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. మీరు కూడా తెప్పించుకొని వేసుకోండి, చాలా బాగుంటాయంట ఈ మొక్కలు. ఎంత ఒక్కసారి కనుక బతికితే ఎంత డెలికేట్ మొక్కలనైనా మనం బతికించవచ్చండి, చాన్నాళ్ళు బతుకుతాయి మన దగ్గర. ఇవేమో లిసియాంథస్ అనమాట. ఇవి రోజ్‌మ్యారీ ఇప్పుడు నేను చూపించేవి. ఇవి ప్రాపగేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. కొంచెం ఇలా ముదిరినవి మనం కట్ చేసుకొని కిందనున్న ఆకుల్ని తీసేసి ఒక పుల్ల పట్టుకొని ఇలాగ గుచ్చుకుని అందులో, అంటే మనం వాటితో కూడా గుచ్చొచ్చు. మట్టి గుల్లగా ఉంటే చక్కగా వెళ్ళిపోతుంది, కానీ మట్టి ఏమాత్రం గట్టిగా ఉన్నా కొమ్మ విరిగిపోతుంది. అందుకని మనం ముందే సేఫ్ సైడ్ అనమాట. అలాగ పుల్లతో గుచ్చుకున్నాం అనుకోండి, కన్నాలు రెడీగా ఉంటాయి కదా. ఇవి పెట్టేసి కొంచెం మట్టి అటు ఇటు కదిపేసి నీళ్లు పోసేస్తే కనుక చక్కగా బతుకుతాయండి. కొమ్మలతో చక్కగా ప్రాపగేట్ చేసుకోవచ్చు మనం. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఇస్తారని అనుకుంటున్నానండి. నాకు తెలిసిన విషయాలు ఇలాగా నేను మీకు చెప్తూ ఉంటాను వీడియోస్ రూపంలో. ఓకే అండి. కొత్తగా చూసే వాళ్ళందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఇన్స్పిరేషన్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఇవేమో రోజ్‌మ్యారీ మొక్కలు అనమాట. నేను మా బాబు ఆస్ట్రేలియాలో ఉంటారు, అక్కడి నుంచి తెచ్చుకున్నాను అనమాట చిన్న కొమ్మలు 2. అవి పెంచుతున్నాను చక్కగా ఇట్లాగా. తర్వాత నేను ఏషియాటిక్ లిల్లీ మొగ్గలు వచ్చాయండి, అవి కూడా చూపిస్తాను మీకు. అవి నేను ఎక్కడి నుంచి తెప్పించుకున్నాను, ఎంత అయింది ఏంటి అన్నది నా వచ్చే వీడియోలో చూపిస్తానండి, చెప్తాను మీకు అప్పుడు వివరంగా. ఇవి కూడా ఏ పూలు పూస్తాయో తెలియదు, నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ పూల గురించి, లిసియాంథస్ పూల గురించి. ఇవి కూడా చాలా ఈజీ మెయింటెనెన్స్ అండి, సీజనల్ ఫ్లవర్స్ ఇవి వింటర్లో పూస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.